అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వరస్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో మీరు విజయం సాధిస్తారు. బడ్జెట్ వేసుకుని పొదుపు చేయడం వల్ల మీ ఆర్థిక భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. దివ్య చింతనలో గడపడం వలన మనసుకు గొప్ప ప్రశాంతత లభిస్తుంది. జీవిత లక్ష్యాలపై స్పష్టత ఏర్పడుతుంది. లైఫ్ కోచింగుకు మంచి ప్రతిస్పందన లభిస్తుంది. ఇతరులకు మార్గదర్శనం చేస్తారు. రచయితలు, ఎడిటర్లకు ఈ రోజు చాలా అనుకూలం. మీ రచనలు, కూర్పులు ప్రశంసలందుకుంటాయి. మానసిక ప్రశాంతత, శాంతి మీకు రోజంతా లభిస్తాయి. ధ్యానం చేయడం వల్ల మరింత మేలు జరుగుతుంది. వర్క్షాపులు లేదా సెమినార్లలో పాల్గొనడం ద్వారా మీ జ్ఞానాన్ని పెంచుకుంటారు. కొత్త విషయాలను నేర్చుకోవాలనే మీ తపన మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. మీపై మీకు పెరుగుతున్న విశ్వాసం మీ లక్ష్యాలను సులభతరం చేస్తుంది. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని పూర్తి చేస్తారు. పుస్తక సమీక్షల ద్వారా జ్ఞానాన్ని పంచుకుంటారు. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. పశుపోషణ, వ్యాపారంలో ఉన్నవారికి మంచి రాబడి ఉంటుంది. పశువుల ఆరోగ్యం బాగుండి పాల ఉత్పత్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో లావాదేవీలకు ఇది అనుకూలమైన సమయం. మంచి లాభాలు వస్తాయి. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ రంగంలో మీరు నిష్ణాతులవుతారు. వినోద యాత్రలు లేదా వ్యాపార పర్యటనలు ఫలవంతమవుతాయి. ప్రయాణాల ద్వారా కొత్త అనుభవాలను పొందుతారు. ఈ రోజు మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీరు పూర్తి శక్తితో, ఉత్సాహంతో ఉంటారు. సామాజిక మాధ్యమాలను సానుకూలమైన రీతిలో ఉపయోగించుకుంటారు. మీ అభిప్రాయాలకు ఆన్లైన్లో మంచి ఆదరణ లభిస్తుంది. మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రణాళికలు ఫలవంతమవుతాయి. మీరు సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు. సమాజానికి మీ వంతు సహాయం చేస్తారు. మీ వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇతరులను ప్రభావితం చేయగలరు. క్రీడలలో పాల్గొన్నవారికి తీవ్ర నిరాశ ఎదురవుతుంది. చిన్న గాయాలు అయ్యే ప్రమాదం ఉంది. ప్రతిభ ఉన్నప్పటికీ విజయం సాధించడంలో క్రీడాకారులు విఫలమవుతారు. ధనం మీకు అనుకూలంగా వస్తుంది. ఆర్థికంగా మీకు లాభాలు వస్తాయి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. పుస్తకాలు చదవడానికి మీరు సమయాన్ని కేటాయించలేరు. కొత్త విషయాలపై దృష్టి పెట్టలేకపోతారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనాత్మక ఆటలలో మీరు విజయం సాధించలేరు. మీ మేధస్సు ఈరోజు కొద్దిగా ముద్దుబారినట్టు అనిపిస్తుంది. ఆర్థిక పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి. మీ ప్రియమైన వారితో ఆత్మీయమైన బంధం బలపడుతుంది. వారితో మీ భావాలను పంచుకోవడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. మీ సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాముఖ్యత ఇస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వైద్యపరమైన సేవలు పొందడంలో జాప్యం జరుగుతుంది. సరైన వైద్య సహాయం సకాలంలో దొరకకపోవచ్చు. కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడంలో ఈరోజు విఫలమవుతారు. నెట్వర్కింగ్ ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వవు. మీరు పఠించే మంత్రాల శక్తి మిమ్మల్ని రక్షిస్తుంది. ఇది మీ మానసిక శక్తిని, ఏకాగ్రతను పెంచుతుంది. స్వీయ అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు వెంటనే సత్ఫలితాలను ఇస్తాయి. మీ వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడానికి ఇది మంచి రోజు. సముద్ర సంబంధిత వ్యాపారాలు, ప్రయాణాలు నష్టాలు కలిగిస్తాయి. జలమార్గాల ద్వారా వచ్చే ఇబ్బందులు లేదా ప్రమాదాల సూచన ఉంది. పరిశ్రమలకు సంబంధించిన పనులలో ఊహించని నష్టాలు ఎదురుకావచ్చు. కొత్త ఒప్పందాలలో ఆలస్యం ఏర్పడుతుంది. మత్స్యరంగం వారికి ఈరోజు చేపల వేటలో పెద్దగా లాభం ఉండదు. వ్యాపారం మందగించడం వల్ల నిరాశ చెందుతారు. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన పనులు సానుకూలంగా పూర్తవుతాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. మీరు సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోలేకపోతారు. దీనివల్ల ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వినోదం కోసం సినిమా రంగంలో చేసిన పెట్టుబడులు లాభాలను ఇవ్వవు. సినిమా లేదా మీడియా సంబంధిత పనులలో అపజయం ఎదురవుతుంది. ఈరోజు గ్రహస్థానాలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ రాశికి చెందిన వారికి అన్ని రంగాలలో విజయం చేకూరుతుంది. మీ ప్రయత్నాలన్నీ ఫలవంతమవుతాయి. ఈరోజు వ్యవసాయ పనులకు అనుకూలం. మీ పొలంలో పనులు వేగంగా జరుగుతాయి. మీకు లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. ఆర్థికంగా ఈరోజు మీకు
లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ధనలాభం కలగడంతో పాటు మీ పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. ఆకస్మిక పరిణామాలు ఆందోళన కలిగిస్తాయి. మీరు ఆధ్యాత్మిక యాత్రలకు ప్రణాళికలు వేసుకుంటారు లేదా వాటిలో పాల్గొంటారు. దైవ దర్శనం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నాటక ప్రదర్శనలలో లోపాలు దొర్లుతాయి. డ్రామా రంగంలో ఉన్నవారికి నిరాశ ఎదురవుతుంది. మీరు ముఖ్యమైన విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మీ తెలివైన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలనిస్తాయి. నాట్యం లేదా ఇతర ప్రదర్శనలకు సంబంధించిన సాధనలో ఆటంకాలు ఏర్పడతాయి. మీ ప్రదర్శనలకు సరైన స్పందన లభించదు. మీరు ఆరోగ్యకరమైన, క్రమబద్ధమైన జీవన శైలిని పాటించడం ప్రారంభిస్తారు. ఇది మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తారు. ప్రకృతితో మమేకమవుతారు. ఈ రోజు సమావేశాలు అనుకున్నంత ప్రయోజనకరంగా ఉండవు. మీ ఆలోచనలు ఆమోదించబడకపోవచ్చు. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. నూతన ఆవిష్కరణలు చేస్తారు. సృజనాత్మక ఆలోచనలు మందగించడం వలన పనులలో కొత్తదనం లోపిస్తుంది. కళాత్మక రంగాల్లో పనిచేసేవారు సరైన ప్రేరణ పొందలేక నిరాశకు గురవుతారు. స్నేహితుల నుండి పూర్తి సహకారం లభించకపోవడం వలన కొన్ని ముఖ్యమైన పనులు ఆగిపోతాయి. పాత స్నేహితులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల శారీరక, మానసిక అలసట కడుగుతుంది. మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు వస్తాయి. మీ ఆకర్షణ పెరుగుతుంది. సరైన పరిహారం పాటించడం వలన మీ సమస్యలన్నీ తొలగిపోతాయి. దైవారాధన ద్వారా మీకు మానసిక శక్తి లభిస్తుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా సంతృప్తిని పొందుతారు. మీరు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగుతారు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ప్రేమ సంబంధాలు బలపడతాయి. కొత్త పరిచయాలు ప్రేమగా మారే అవకాశం ఉంది. మీరు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది మీకు ఉల్లాసాన్నిస్తుంది. కొన్ని చట్టపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. వ్యాయామం చేయడానికి మంచి సమయం. శారీరక శ్రమ వల్ల శక్తి పెరుగుతుంది. విద్యుత్ రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఈరోజు మీరు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ ముఖంలో చిరునవ్వు చెరగదు. మీ సంక్షేమం, భద్రతకు ఎటువంటి లోటు ఉండదు. జీవితంలో సంతృప్తిగా ఉంటారు. మీకు కొత్త ప్రేరణ లభిస్తుంది. అది మీ విజయానికి దారి తీసుకుంటుంది. మీరు ఇంటి సంస్కరణ పనుల కోసం ప్రయత్నించినా అవి ఆలస్యమవుతాయి. మరమ్మతులు సరిగా జరగక చికాకు పెరుగుతుంది. బంధువుల మధ్య ఏర్పడిన దూరం కారణంగా మానసిక వేదన కలుగుతుంది. బలహీనమైన సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. అధికారుల నుండి ఈరోజు మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. ఆఫీస్ పనులలో మీరు అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆనందంగా చర్చించుకుంటారు. బీమా సంబంధిత వ్యవహారాలు విజయవంతమవుతాయి. కొత్త పాలసీలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి. మీరు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. మీరు కౌన్సిలింగ్ ద్వారా మంచి సలహాలను పొందుతారు. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. గతంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఈ రోజు ఇబ్బందులు పడతారు. పాత సమస్యలు తిరిగి తలెత్తుతాయి. మీరు చేపట్టిన శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అన్ని పనులు అదృష్టంగా జరుగుతాయి. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరుగుతాయి. మీ మంచి పనులు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ మనోభావాలు స్థిరంగా ఉంటాయి. భావోద్వేగాలను నియంత్రించుకుంటారు. ఇతరుల పట్ల సానుభూతి, దయతో వ్యవహరిస్తారు. మీ స్టార్టప్కు పెట్టుబడిదారులు దొరకకపోవడం లేదా ప్రస్తుత వ్యాపారం నష్టాల పాలవడం జరుగుతుంది. వ్యాపారంలో భారీ అపజయం ఎదురవుతుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ అంతర్గత ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీ కెరియర్లో అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు.
ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కాషాయం రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.